ఈరోజు పత్రికల్లో కనిపించిన ప్రధాన వార్తలు ఏంటో తెలుసా? సహకార బ్యాంకు ఉద్యోగులు విజయవాడలో నిరసనలు, వేతన సవరణ అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సహకార బ్యాంక్ అధికారుల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు విజయవాడలో ఆందోళనలు చేశారు. అక్కడ ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే ఒక మగ పోలీసు మహిళా ఉద్యోగితో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అంటే ఇంకా అంటే ఏదో అట్లా రకరకాలుగా పత్రికలు రాసుకుంటూ వచ్చారు. ఆ ఫోటో కూడా పెట్టారు. ఆమెను వెనక నుండి ఏదో చేయి పెట్టి తోస్తున్నట్లు ఏదో అనుకోకుండా జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ ఫోటో అయితే ప్రచురితం చేశారు. సరే, నీకో సహకార బ్యాంకు ఉద్యోగులు నిరసన రోడ్డెక్కారు. నెక్స్ట్, విజయవాడ గిరిజన సంక్షేమ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన అట. ఎందుకని? రాష్ట్రంలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్ళలో 15 ఏళ్ళుగా పనిచేసాం, ఇప్పుడు డిఎస్సిలో పోస్టులు భర్తీ చేశామంటూ మా ఉద్యోగాలు తొలగిస్తే ఎలా అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నెక్స్ట్, అనకాపల్లి జిల్లాల ఆందోళన. కళ్యాణపు తోవను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పి పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆదివాసీలు, ప్రజా సంఘాలు. మేము ఎప్పటి నుంచో నిరసనలు చేస్తున్నాం, ఆందోళనలు చేస్తున్నాం, పట్టించుకోకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం, పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఏకంగా. నెక్స్ట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పి కర్షకులు రోడ్డెక్కారు. సో ఆ మేరకు వివిధ కలెక్టరేట్ల వద్ద కర్షకులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నటువంటి ఫోటోలు. కర్షకులు రోడ్లెక్కారు, సహకార బ్యాంకు ఉద్యోగులు, గిరిజన రెసిడెన్షియల్ ఉద్యోగులు, గిరిజనులు ఒకే దగ్గర కనిపించినటువంటి వార్తలు పత్రికలు. ఈ పక్కనే ఇంకా బై డిఫాల్ట్గా రైటర్స్ సమ్మె కొనసాగుతూ ఉంది అని చెప్పి అది ఒకటి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వర్గం రోడ్డు ఎక్కని వర్గం ఏదైనా ఉందంటారా? జనరల్గా ప్రతి వర్గము రోడ్డు ఎక్కి ఉన్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, రోడ్డు ఎక్కడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సరే, చాలాసార్లు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఏ వర్గాన్ని సాటిస్ఫై చేసింది అనే ప్రశ్న. ఏమో మరి.